అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్ నేను చదువుతా. మేబీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు కాక, మీరు తిట్టింది చదువుతా, మీరు గుడ్ మార్నింగ్ చెప్పింది చదువుతా, మీరు పొగిడింది చదువుతా, అన్నీ చదువుతాను. కాకపోతే రిప్లై ఇవ్వలేను. అలాగే మీరు నాకు పెట్టే ప్రతి వాట్సాప్ మెసేజ్ నేను చదువుతా, కానీ రిప్లై ఇవ్వలేను. సో మెయిన్ మీ అందరూ కూడా లైక్ చేయడం ఇంపార్టెంట్ అండి. ప్రతి లైకు ఇంపార్టెంట్. మీరు వచ్చి చూసేసరికి ఎన్ని లైక్స్ ఉన్నాయో చూడండి. 15,000 లైక్స్ వచ్చేలా చూడండి. ఈ ఒక్కరోజు 15,000 లైక్స్ ఇవ్వండి నాకు ఈ వీడియోకి. ఇక మిర్చి రైతులను ఆదుకోండి అని నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. సో ఆ వేదిక మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అందరినీ నమస్కరిస్తూ అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా మాట్లాడారు. సో ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇస్తారో లేదో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ నాయకుల మీద ఆప్యాయత అయితే పంచుతున్నారు. సో ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో మరోవైపు కేంద్ర మంత్రులను చంద్రబాబు గారు కలిసి మిర్చి రైతులను ఆదుకోండి. మిర్చి గతంలో ఎప్పుడూ లేనంతగా ధర పతనమైంది. గతంలో ఎప్పుడూ కూడా 20,000 కంటే తగ్గల, కానీ ఈసారి 13,500, 13,600 బాగా తక్కువ ఉందన్నమాట. అందుకే కేంద్ర మంత్రులను చంద్రబాబు గారు కలిశారు. సో అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గింది, అందుకనే మిర్చికి రేటు తగ్గింది. సో ఎంఐఎస్ కింద 25% మించి సరుకు కొనాలి, వాస్తవ లెక్కల ఆధారంగా గిట్టుబాటు ధర నిర్ణయించాలి అని చంద్రబాబు గారు కోరారు. ఎగుమతులను ప్రోత్సహించాలి. చంద్రబాబు వినతి సానుకూలంగా స్పందించిన కేంద్ర వ్యవసాయ మంత్రి నేటి ఉదయం 11 గంటలకు ఉన్నత స్థాయి సమావేశం. జల్ జీవన్ మిషన్ మరో 54 కోట్ల ఇవ్వండి, కేంద్ర జలశక్తి మంత్రికి వినతి అని దానికి సంబంధించింది ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారు. రైతన్నపై ఫోకస్. మిర్చి రేట్లపై ఢిల్లీని కదిలించిన బాబు నేడు హస్తినలో కీలక భేటీ. ధరల స్థిరీకరణ, ఎగుమతి సమస్యలపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వచ్చి అన్నదాతల సమస్యపై సీఎం ప్రత్యేక దృష్టి. వ్యవసాయ మంత్రి చౌహాన్తో వర్చువల్ భేటీ. నిజానికి దేశం మొత్తం మీద మిర్చి ఎక్కువ సాగు అయ్యేది మన రాష్ట్రంలోనే. దేశం మొత్తం మీద 17 నుంచి 18 లక్షల టన్నులు మిర్చి ఉత్పత్తి జరిగితే దానిలో 50%, అరౌండ్ 50% మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుద్ది. మన రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం వంటి జిల్లాల్లో ఎక్కువగా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అందుకని ఆ రైతుల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం మన రాష్ట్ర ప్రజాప్రతినిధులకు ఉంది. సో అందుకని ఎక్కువ పెట్టారు. దీనిలో భాగంగా ఈరోజు ఉన్నత స్థాయి భేటీ జరగబోతుంది. మిర్చి ధరలు ఎందుకు పతనమయ్యాయి, ఇక్కడ మన రాష్ట్రంలో పండించిన మిర్చి చైనా, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక లాంటి దేశాలకు ఉత్పత్తి అవుతుంది, ఎగుమతి అవుతుంది. దానిలో భాగంగా చైనాకే మోర్ దాన్ 70% వెళ్తుంది అనమాట. అయితే అక్కడ డిమాండ్ తగ్గడం వలన ఇప్పుడు రేటు అనూహ్యంగా పడిపోయింది. సో దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అసలు ఎంఐఎస్ వీళ్ళకి ఎలా కల్పించాలి, ఎంత గిట్టుబాటు ధర ఇవ్వాలి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అది అత్యంత కీలకమైన భేటీ అన్నమాట. అందుకే రైతన్నపై ఫోకస్ అని ఇట్లా హెడ్డింగ్ పెట్టారు. వీళ్ళు కూడా ఇలా రాశారు. ఈ అంశం పక్కన పెడితే ఫైబర్నెట్ ఎండి దినేష్ కుమార్ది రాజద్రోహమే. ఆయన దారిలోనే మరికొందరు అధికారులు గత యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నమా, సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. సో ఫైబర్నెట్ చైర్మన్ జీవీ రెడ్డి గారు ఒక రకంగా తిరుగుబాటు చేశారు. సాధారణంగా నేను గతంలో కొన్ని వీడియోస్లో చెప్పాను, మేబీ మీరు అందరూ చూసారో లేదో తెలియదు. పొలిటీషియన్స్ వర్సెస్ అఫీషియల్స్ అని ఒక వీడియో చేశాను. అలాగే అంతా షో నటన అని ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఎండీలకి అండ్ చైర్మన్లకి, ప్రతి కార్పొరేషన్లో చైర్మన్లు అనేవాళ్ళు నామినేటెడ్ పదవులు, ఎండీలేమో అఫీషియల్స్, వాళ్ళిద్దరికీ పడట్లేదు అనేది విత్ రీజన్స్తో సహా చెప్పాను. అలాగే మంత్రివర్గాల్లో కూడా, మంత్రిత్వ శాఖల్లో కూడా మంత్రులకి, కొంతమంది హెచ్ఓడీలకి, కొంతమంది సెక్రటరీలకి పడట్లేదు, వీళ్ళు చెప్పింది వాళ్ళు చేయట్లేదని చెప్పాను గతంలో. సో దానికి కంటిన్యూషన్గా రాత్రి కూడా ఒక వీడియో చేశాను, అంతా షో నటన, ఫస్ట్ ప్రూఫ్ బయటకు వచ్చింది అని. సో ఫైబర్నెట్లో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జీవీ రెడ్డి గారు కొన్ని అబ్జర్వ్ చేశారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి చాలామందికి అవసరం లేకపోయినా ఉద్యోగాలు ఇచ్చారని, అప్పనంగా వాళ్ళకి డబ్బులు కట్టబెడుతున్నారని, ఫైబర్నెట్ నిధుల దుర్వినియోగం భారీగా జరిగిందని,
సో ఆ ఉద్యోగులను తొలగించి ఆ నిధులను రాబట్టేందుకు ఆయన కేసులు నమోదు చేయాలని చెప్పినా అక్కడ ఎండీ అండ్ కొంతమంది అధికారులు వినట్లేదు. సో అందుకని నిన్న జీవీ రెడ్డి గారు బహిర్గతం చేశారు. నేను చెప్పిన ఏమీ వీళ్ళు చేయట్లేదు, వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు చేస్తున్నారు, గతంలో ఉన్న తప్పులు చేసిన వాళ్ళని వీళ్ళు కాపాడుతున్నారని ఆయన ఓపెన్ అయ్యారు. సో ఇంకా వేరే కార్పొరేషన్లో కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. చూడండి, అదే అంశాన్ని దీనిలో కూడా రాశారు. ఐఏఎస్ దినేష్ కుమార్ది రాజద్రోహం, ఎండీగా ఆయన తీరుతో ఫైబర్ నెట్కు 100 కోట్ల నష్టం, ఆ నష్టాలని ఆయన నుంచి రికవరీ చేయాలి, గత యాజమాన్యంతో కుమ్మక్కు, సంస్థ మూసివేత కుట్రలు, తీసేసిన ఉద్యోగులకు 3 నెలలుగా జీతాలు, అధికారుల తీరుతో సంస్థకు 377 కోట్ల జీఎస్టీ జరిమానా, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి తీవ్ర ఆరోపణలు, విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న 3 అధికారుల తొలగింపు అని ఆయన ఒక సంచలనమే. మిగిలిన కార్పొరేషన్లో కూడా చైర్మన్లు బయటకు వచ్చేస్తారు ఈయన్ని ఆదర్శంగా తీసుకుని, ఎందుకంటే చాలా కార్పొరేషన్స్లో అదే జరుగుతుంది. సో ఈవెన్ సాక్షిలో ఆ వార్తను వేరేలా రాశారు. మాకు చేత కాదు, మాకు చేత కావడం లేదు, ఇప్పటికంటే గత ప్రభుత్వ హయాంలోనే ఏపీ ప్రసారాలు బాగున్నాయి, మేము అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఒక కనెక్షన్ ఇవ్వలేదు, ఉన్న కనెక్షన్లు కూడా ప్రసారాలు నిరంతరంగా ఇవ్వలేకపోతున్నామని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నాడు. సో దాన్ని వీళ్ళు సాక్షి వాళ్ళు ఇలా వక్రీకరించి రాశారు, మాకు చేత కావట్లేదు, గత ప్రభుత్వం ఇచ్చింది అనేటట్టు రాసుకొచ్చారనమాట. సో సాక్షి అలా రాశారు వక్రంలో. సో అది చూసే ఉంటారు. లేకపోతే నిన్న వీడియోస్ చేశాము దీనికి సంబంధించి, ఇదే సబ్జెక్ట్కి సంబంధించి. ఇదిగోండి, జగన్ కోసం పనిచేస్తున్నారట, ఫైబర్ నెట్లో తొలగింపు, అలాగే అంతా షో నటన, ఈ 2 చూస్తే ఆ సబ్జెక్ట్ మీకు క్లియర్గా ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో తర్వాత విద్యుత్ ఛార్జీలకు మీదటి పెరగవంటండి, పెంపు లేకుండా నూతన టారిఫ్, డిస్కంల ఆదాయ లోటు 12,632 కోట్లు, ఆ మొత్తాన్ని సబ్సిడీగా భరించనున్న ప్రభుత్వం నూతన టారిఫ్ను ప్రకటించిన ఏపీఎస్సీ చైర్మన్ రామ్ సింగ్. సో విద్యుత్ వినియోగదారులకు మండు వేసవిలో కూటమి ప్రభుత్వం చల్లటి కబురు చెప్పింది, విద్యుత్ షాకుల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించింది. 5 ఏళ్ల తర్వాత తొలిసారి అన్ని కేటగిరీల వినియోగదారులపైన పైసా భారం వేయకుండా టారిఫ్ను ప్రకటించిందంట. సో ఇక మీదట విద్యుత్ ఛార్జీలు పెరగవు అని చాలా స్పష్టంగా నిన్న ఏపీఆర్సీ చైర్మన్ చెప్పారనమాట. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా, ఇది చాలా మంచి వార్త అండి. నా దృష్టిలో అయితే ఇదే అసలు కులాలకి, మతాలకి, రిజర్వేషన్లకి, ఆదాయానికి సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్య బీమా ఇచ్చేయండి, అందరికీ ఇచ్చేయండి. ఇచ్చేయడం వల్ల ఏముంది, ఆరోగ్యం కాపాడినట్టు ఉంటుంది కదా. సో బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. సో 6 గంటల్లో చికిత్సకు అనుమతి, వేగంగా చెల్లింపులు, ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల విలువైన వైద్య సేవలు సిద్ధమైన ప్రతిపాదనలు. ఇప్పుడు కొంతమంది ధనికులు ప్రైవేట్గా తీసుకుంటారు, ఈ పాలసీలు తీసుకుంటారు, మెడికల్ పాలసీలు, వైద్య పాలసీలు. సో అలా తీసుకున్న వాళ్ళకి కాకుండా ఎవరెవరికైతే హెల్త్ బీమా లేదో వాళ్ళందరికీ ఇవ్వడం బెటర్, ప్రభుత్వ బాధ్యత. అప్పుడు ఆరోగ్యశ్రీ అక్కర్లేదు, ఇవేమీ అక్కర్లా, ఆరోగ్యశ్రీ ఎత్తేయచ్చు. దానివల్ల చాలా మిస్యూజ్ జరుగుతుంది, చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. సో ఆరోగ్యశ్రీ ఈ బీమా ఉండడం వలన మనకు ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షల విలువైన వైద్యం మన ఖాతాలో ఉంటుంది. మనం ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళకు 1 లక్ష రూపాయలు అయితే ఆ 1 లక్ష పోగా ఇంకా 24 లక్షలు మన ఖాతాలో ఉంటుంది. ఆ ఏడాది పాటు వాడుకోవచ్చు. ఇప్పుడు ప్రైవేట్గా అలాగే చేసేది సేమ్, అది గవర్నమెంట్ ద్వారా చేస్తే బాగానే ఉంటుంది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వీటిపై త్వరలోనే ఉన్నత స్థాయిలో జరిగే సమీక్ష సమావేశంలో చర్చించి అధికారిక నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఇందుకు అనుగుణంగా ఉమ్మడి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు 1 యూనిట్, గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్గా గుర్తించి టెండర్ పిలవబోతున్నారు. సో ఎవరైనా ప్రైవేటు ఇన్సూరెన్స్ వాళ్ళు దానికి టెండర్లో పాల్గొని మేము ఇస్తామని చెప్పి దానికి కోట్ చేస్తారనమాట. ఆ కొటేషన్లు ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి ప్రభుత్వం టెండర్ ఇస్తుంది. అదంతా బాగానే ఉంటుంది, చూడాలి. సో ఇంకా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ, వైద్య, మెడికల్ స్కాములు, దీనిలో ఎంతో కొంత తగ్గుదల పట్టే అవకాశం అయితే ఉంది. సో ఇవి టాప్ అయ్యాయి కదా. ఇప్పుడు ఏఐతో వైద్య విప్లవం, త్వరితగతిన రోగ నిర్ధారణ, చికిత్సలో ఖచ్చితత్వం, వైద్యులు గమనించలేని జబ్బులు గుర్తింపు, నూతన ఔషధాల ఆవిష్కరణలో పెరగనున్న వేగం. ఈనాడుతో ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి, పద్మ విభూషణ్ కదా ఆయన రాయాల్సింది. తర్వాత భారత్ శుభారంభం, నిన్న ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్తో ఇండియా మ్యాచ్ జరిగింది. బంగ్లాదేశ్ 228 కొట్టినట్టున్నారు. వాళ్ళు 36కి 5 వికెట్లు పడిపోయినాయండి బంగ్లాదేశ్. ఇంకా అయిపోయింది, 100లోపు ఆల్అవుట్ అయిపోతారు అనుకునే దశలో 6వ వికెట్ భాగస్వామ్యం కీలకం. సో మొత్తానికి మ్యాచ్ కాస్త ఇంట్రెస్టింగ్గానే జరిగింది. ఇండియా కూడా చేజింగ్ చాలా స్లోగా స్టార్ట్ అయింది. రోహిత్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత స్లో అయిపోయింది మ్యాచ్. మొత్తానికి కొట్టారు.
ఫస్ట్ మ్యాచ్ కొట్టారు శుభారంభం. గిల్ ఫామ్లో ఉన్నాడు, అది మనం చూడొచ్చు. తర్వాత సాక్షి సెకండ్ పేజీలో చూస్తే శ్రీశైలంపై దృష్టి పెట్టదేం, మరమ్మతులు ముఖ్య పనులకు 108 కోట్లు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకారం, తదుపరి ఒప్పందాలపై అధికారుల అలక్ష్యం. సో శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడానికి అండ్ ముఖ్యమైన పనులకు గేట్లు అవసరమైతే గేట్లు మార్చడానికి 108 కోట్లు ఇవ్వడానికి వరల్డ్ బ్యాంక్ అంగీకరించింది. కానీ అక్కడ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంట. తదుపరి కార్యాచరణ ప్రతి చోట అదే జరుగుతోంది. ప్రతి మంత్రిత్వ శాఖలో ప్రతి చోట కూడా అధికారులు నిర్లక్ష్యంగా పనిచేయట్లేదు, నటిస్తున్నారు, పనిచేసినట్టు యాక్ట్ చేస్తున్నారు, సమాధానాలు చెప్పుకుంటూ రీజన్స్ చెప్పుకుంటూ పోతున్నారు. రీజన్స్ కాదు మనకు కావాల్సింది రిజల్ట్స్ కావాలి. కానీ ఇక్కడ చాలా శాఖల్లో కారణాలు చెప్పుకుంటూ సాకులు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారనమాట. ఎందుకంటే ఏం పట్టుకుంటే ఏం స్కామ్ బయటకు వస్తుందో అనే భయం ఏమో బహుశా. ముంబై నగరాభివృద్ధి విధానాలపై అధ్యయనం, రాష్ట్రంలోని నగరాలు పట్టణాల్లో అమలుకు యోచన, మంత్రి నారాయణ వెల్లడి. మంత్రి గారు ఫస్ట్ టైం అండి అమరావతి కాకుండా రాష్ట్రంలోని ఇతర నగరాల గురించి మాట్లాడారు. ఆయన ఓన్లీ అమరావతి శాఖ మంత్రి ఏమో అనుకుంటున్నారు. ముంబై నగరాభివృద్ధికి అనుసరిస్తున్న విధానాలను రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధాని అమరావతితో పాటు ఇతర నగరాలు పట్టణాల అభివృద్ధిలో ముంబై తరహా ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఇతర అధికారులతో కలిసి మంత్రి నారాయణ గురువారం ముంబైలో పరిశీలించారు. మంచిది. కాణిపాకం ముందు, అన్నవరం చివర ఆలయాల్లో వసతులు, దర్శనం, ప్రసాదంపై భక్తుల అభిప్రాయాలు. 7 ప్రధాన ఆలయాలకు ర్యాంకులు. ఆలయాల్లో కల్పిస్తున్న వసతులు, దర్శనము వేగంగా జరగడం, ప్రసాదం రుచికరంగా ఉండడం, ఇలా అనేక అంశాల మీద చేస్తే ఫస్ట్ కాణిపాకం ఉందంట, చివరి ప్లేస్లో అన్నవరం ఉందంట అండి. పెద్ద మంత్రి ఖాళీ చేస్తే పెద్ద మనసుతో నింపారు. కోడుమూరు, ఆలూరు, డోన్, ఎమ్మిగనూరు నియోజకవర్గాలకు తాగునీరు అందించే గాజులదిన్నె జలాశయం ప్రస్తుతం కలకల్లాడుతోంది. గత ఏడాదిలో ఫిబ్రవరిలో 0.9 టీఎంసీలు నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం 2.1 టీఎంసీలు ఉందంట. సో పెద్ద మంత్రి గతంలో అధికారంలో ఉన్నప్పుడు తన జిల్లాకు మళ్లించుకున్నారు. సో ఇప్పుడు దాన్ని అక్కడ వాడుతున్నారు. నిషిద్ధ జాబితాలోని ప్రైవేటు భూములకు స్వేచ్ఛ. తాజా ఉత్తర్వులతో వెలుగులోకి వైకాపా ప్రభుత్వం ఆగడాలు. జిల్లాల్లో వినతుల స్వీకరణకు ఏర్పాట్లు. ఇప్పటికే ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులు 2942. అంటే నిషిద్ధ జాబితాలోకి 22A గవర్నమెంట్ ల్యాండ్సే కాకుండా ప్రైవేట్ ల్యాండ్స్ కూడా చేర్చేసింది గత ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఏదో ఒక ఊరిలో టీడీపీ నాయకుడు ఉంటాడు, అతను 3 ఎకరాలు ఉంటుంది, అతనంటే వైసీపీ వాళ్ళకి గిట్టదు. సో అతను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనుకున్నారు. అతను భూమి సర్వే నెంబర్ను 22Aలోకి చేర్చేశారు రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి. దాంతో అతను ఆ భూమి మీద ఎటువంటి ఏమీ చేయలేడు, ఇంకా క్రయ విక్రయాలు జరగవు, నిషిద్ధ జాబితాలో ఉంది కాబట్టి. అలా ప్రైవేటు వాళ్ళ మీద, ప్రైవేటు భూముల మీద కక్ష తీర్చుకున్నారు గత ప్రభుత్వం. సో దాన్ని మార్చడానికి 22Aలో ఉన్న ప్రైవేటు భూములను బయటకు రిలీజ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడెక్కడో ఆంధ్రజ్యోతిలో కొంచెం గట్టిగా రాశారు. ఆ నిషేధం చెల్లదిక. 22A నుంచి ప్రైవేటు భూములకు విముక్తి. మొత్తం సర్వే నెంబర్ నిషేధ జాబితాలో వద్దు. ప్రైవేటు భూములకు సర్వే సబ్ డివిజన్ చేయాలి. ఆన్లైన్ విన్నపాలపై కలెక్టర్ కమిటీ పరిశీలన. రెవెన్యూ స్పెషల్ సిఎస్ సిసోడియా మార్గదర్శకాలు. హౌసింగ్ బోర్డు కాలనీలు, నివాస స్థలాలకు స్వేచ్ఛ. స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ బాధితులు, మాజీ సైనికుల భూములకు విముక్తి. సో మాజీ సైనికులకు ఒక 5 ఎకరాలు ఎక్కడో ఇస్తారు, స్వాతంత్ర సమరయోధులకు ఒక 5 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తారు, అసైన్ చేస్తారు. అలాగే ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి, రాజకీయంగా టార్గెట్ అయిన వాళ్ళు కొంతమంది ల్యాండ్స్ ఉంటాయి. అవన్నీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళు రెవెన్యూ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి 22Aలో పెట్టేశారు. ఇప్పుడు ఆ భూములు అక్కడ నుంచి విముక్తి పొందుతాయి, భూముల మీద స్వేచ్ఛ ఉంటుంది. సో అది ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువగా దానికి సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చాయంట. సో అందుకని కలెక్టర్ల కమిటీ ఒక పరిశీలన చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేయడం, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అంతా జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ అంశం అది, ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. తర్వాత నేడు ఆప్కో కోఆప్టెక్స్ మధ్య MOU. జోన్ల వారీగా మధ్యాహ్న భోజనం కొత్త మెను. ప్రయోగాత్మకంగా విద్యా సంవత్సరం ముగింపు వరకు అమలుగా ఆదేశాలు. సో విద్యా సంవత్సరం ముగిసేలోగా మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచడానికి, అలాగే కొత్త మెను అమలు చేయడానికి చూస్తున్నారు. పాఠశాల విద్యలో ఒకే యాప్ తేవాలి. అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం. గరిష్ట స్థాయిలో ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు యోచన. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఇప్పుడున్న 45 యాప్ల స్థానంలో ఒకే యాప్ తీసుకురావాలని అధికారులను
విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలో నివాసంలో గురువారం పాఠశాల విద్య సమగ్ర శిక్ష అభియాన్పై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం, సాగర్ వివాదం, నీటి వినియోగం కేటాయింపులపై చర్చ. తెలంగాణ మంత్రి ఉత్తమ్తో కృష్ణా బోర్డు చైర్మన్ భేటీ. ఓకే, వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ. తెదేపా కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. సో టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో వంశీ గారికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది, ఆ పిటిషన్ కొట్టేసింది. అలాగే భద్రతా కారణాలతోనే వంశీకి ప్రత్యేక సెల్లో, జైల్లో బ్లేడ్ బ్యాచ్, గంజాయి కేసుల్లో నిందితులు ఉన్నారు, ప్రత్యేకంగా సీసీ కెమెరాలు అమర్చలేదు. కోర్టులో విజయవాడ జైలు సూపరింటెండెంట్ వివరణ. కస్టడీ ప్రత్యేక వస్తువుల కల్పనపై నేడు ఉత్తర్వులు. సో వంశీని కస్టడీలోకి తీసుకోవాలని, 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద ఈరోజు ఉత్తర్వులు రాబోతున్నాయి. అలాగే ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని చెప్పి వంశీ కోర్టును అడిగారు వంశీ గారు. సో దాని మీద కూడా ఈరోజు ఉత్తర్వులు రాబోతున్నాయి అన్నమాట. ఇక కిడ్నాప్ బెదిరింపుల్లో వంశీ ప్రత్యక్ష పాత్ర. సత్యవర్ధన్ అపహరించి ఆయనే వెంటబెట్టుకెళ్లారా? కారులో హైదరాబాద్ తీసుకెళ్లినట్టు పోలీసులు అనుమానం. సత్యవర్ధన్ అపహరణ బెదిరింపులో మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత వల్లభనేని వంశీ సూత్రధారే కాదు, ప్రధాన పాత్రధారి కూడా అని పోలీసులు అనుమానిస్తున్నారు. అంటే సాధారణంగా రాజకీయ నాయకులు ఏం చేస్తారు, ఎవరినైనా కిడ్నాప్ చేయాలంటే వాళ్ళ అనుచరులను పురమాయించి అరే మీరు వెళ్ళి వాళ్ళని తీసుకురంటారా అంటారు. కానీ ఈ కేసులో వంశీ గారే స్వయంగా రంగంలోకి దిగి ఆయనే వెళ్ళాడు. అంటే ఆయన కేవలం సూత్రధారి మాత్రమే కాదు, పాత్రధారి కూడా అని పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలన్నీ బయటకు తీస్తున్నారన్నమాట. 5 ఏళ్లలో కంపెనీల సిఎస్ఆర్ ఖర్చు 3,707 కోట్లు. ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం. అత్యధికంగా గుంటూరు జిల్లాలో వెచ్చింపు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో వివిధ కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 3,707 కోట్లు ఖర్చు చేశాయి. ఏటా సగటున 741 కోట్ల చొప్పున వెచ్చించాయంటండి. మంచిది. తర్వాత అటవీ సిబ్బందిపై దాడి, 2 గాయాలు. పోడును అడ్డుకోవడంతో ఘర్షణ. తెలంగాణలో ఘటన. ఫోన్ ట్యాపింగ్ కేసులో 3కి బెయిల్. ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో జరుగుతుంది, కానీ మన రాష్ట్రంలో మాత్రం అదేంటో బయటికి రావట్లే. సారీ. మీకు గుర్తుందా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ కేసు ఏమైందో కూడా తెలియదు, కాంప్రమైజ్ అయిపోయారేమో. నేటి నుంచి టమాటా కొనుగోలు, మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల నుంచి సేకరణ. ధరల పతనం నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం. ఓకే, పార్వతీపురం, తెదేపాపురం ఆధిక్యం కోల్పోయిన వైకాపా. ఒక్కొక్క మున్సిపాలిటీ కూడా టీడీపీ వైపు వెళ్ళిపోతుంది. దీనిలో భాగంగా పార్వతీపురం కూడా. సాక్షికి వెళ్తే, సాక్షిలో మార్గదర్శి మోసాల కేసు మూత అని ఒకటి బ్యానర్లో వేశారండి. బాబు డైరెక్షన్లో ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించిన సిఐడి. 1,050 కోట్ల మార్గదర్శి ఆస్తుల జప్తుపై రాజకీయ ఒత్తిడితో ఇప్పటికే అప్పీళ్లు ఉపసంహరణ. ఆ చిట్ ఫండ్ కంపెనీపై కేసు పెట్టడం పొరపాటు, దానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు, ఇప్పటి వరకు సేకరించినవన్నీ నేరాన్ని నిరూపించడం లేదు, అందువల్ల కేసును మూసేయచ్చు. మూసివేతకు అదనపు డీజీ అనుమతి కూడా ఇచ్చారు. దీంతో కోర్టులో దాఖలు చేసేందుకు తుది నివేదిక సిద్ధం చేశాం. ఏమండి, మార్గదర్శి ఒకరికి ఫ్రెండు, ఒకరికి శత్రువు. సో ఎవరైతే స్నేహితుడో, ఇప్పుడు వాళ్ళ స్నేహితుడి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దానికి ఉపశమనం ఉంటుంది, రిలీఫ్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళ శత్రువు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ కేసులు ఉంటాయి. ఇదంతా పొలిటికల్ గేమ్. ప్యూర్లీ మార్గదర్శిని రాజకీయంగా ఐటెంగా వాడుకుంటున్నారు. వీళ్ళకి కావాల్సినప్పుడు వీళ్ళు దానికి పాజిటివ్గా ఉంటారు, వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు నెగిటివ్గా ఉంటారు. కానీ నేనైతే 100 సార్లు అయినా చెప్తా, మార్గదర్శి వలన సాధారణ ప్రజలకు నష్టం లేదు, సాధారణ ప్రజల మీద ప్రభావం లేదు. ఇదేమీ ప్రజా ప్రయోజనమో ప్రజలకు అవసరమైందో కాదు. ఎందుకంటే మార్గదర్శి ఎవరిని మోసం చేయలేదు, ఏ ఒక్కరిని మోసం చేసి వాళ్ళ డబ్బులు ఏమీ మళ్లించలేదు. మేబీ చట్టంలో ఉన్న లొసుగులను మార్గదర్శి చేస్తున్న తెలివైన పని ఏంటంటే చట్టంలో ఉన్న లొసుగులను వాడుకుంటున్నారు, చట్టంలో ఉన్న లోపాలను వాడుకుంటున్నారు. దానితో వాళ్ళకి వచ్చిన డబ్బుల్ని వేరే దగ్గర పెట్టుబడులు పెడుతున్నారు. అంతే తప్ప ఇదిగో పలానోడు ఒక 10 లక్షలు చీటీ కడితే వాడికి చీటీ ఎగ్గొడదాం, పలానోడు ఒక 5 లక్షలు చీటీ కడితే వాడికి చీటీ ఎగ్గొడదాము అనేది ఎప్పుడూ లేదు మార్గదర్శి. అందుకే వాళ్ళు ఎన్ని ఆరోపణలు వచ్చినా సేఫ్గా ఉన్నారు. ఇంకా బ్రాంచ్లను పెంచుకుంటున్నారు, కస్టమర్లను పెంచుకుంటున్నారు. అర్థమైంది కదా. సో వాళ్ళ వలన సాధారణ ప్రజలకు నష్టం లేదు. అందుకని ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం వాళ్ళు పొలిటికల్ టార్గెట్గా వాళ్ళని చూసుకుంటున్నారు.
హైకోర్టు జడ్జిపై లోక్పాల్ విచారణ. ఒక హైకోర్టు సిట్టింగ్ అదనపు జడ్జిపై లోక్పాల్ విచారణ చేపడుతూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. ఈ ధోరణి ఏమాత్రం ఆమోదనీయం కాదని తేల్చి చెప్పింది. ఎవరినో గెలిపించేందుకు ప్రయత్నించారు. భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచే ఉద్దేశంతో నిర్వహించే కార్యక్రమాలకు గత బైడెన్ ప్రభుత్వం $2.1 కోట్ల ఆర్థిక సాయం వెనుక మరేదో కుట్ర కోణం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. సో దాదాపుగా 182 కోట్లు అమెరికా భారత్కు సాయం చేసింది, అక్కడ ఓటర్ల సంఖ్య పెరిగి ఓటింగ్ శాతం పెరగడానికి. సో దీని వెనక కుట్ర ఉంది, ఇండియాలో ఉన్న ఏదో నాయకుడికి బైడెన్ సాయం చేశారు అని డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. వెంటనే ఆ పాటను బీజేపీ వాళ్ళు అందుకొని రాహుల్ గాంధీకే వాళ్ళు ఇచ్చారు. రాహుల్ గాంధీ కోసమే గత బైడెన్ ప్రభుత్వం పనిచేసింది, అందుకే డబ్బులు ఇచ్చింది. రాహుల్ గాంధీకి విదేశీ పెద్ద శక్తులతో పరిచయాలు ఉన్నాయని బీజేపీ వాళ్ళు విమర్శలు మొదలుపెట్టారనమాట. సో అది సాక్షిలో బ్యానర్లో వేశారు. ఇక రైతుల పట్ల ఇదేనా చిత్తశుద్ధి? సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్ జగన్ ధ్వజం. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్ళి రైతుల కోసం అన్నట్లుగా కలరింగ్ ఎందుకు? మీ లేఖలోనే మిర్చి గరిష్ట ధర 27,000 పలికిందని చెప్పడం వాస్తవం కాదా? నాడు పెట్టుబడి ఖర్చులు 1,00,000 అయితే నేడు 1,50,000కు పైగా అవుతోంది. ధరలు పడిపోవడంతో ప్రతి రైతు 1,00,000కు పైగా నష్టపోతున్నారు. సో పాలవలస కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ వచ్చిన వైఎస్ జగన్కు స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంలో ఓ భాగం. అశేష జనసందోహం అంటండి. ఇటు ఇక్కడ బారికేడ్లు ఉన్నాయి, ఇటు ఇంకా జనం లేరు, ఇటువైపు కూడా లేనట్టే. నిజంగా అంత భారీగా జనం వస్తే ఈ ఫోటో ఇక్కడ వేసేవాళ్ళు. అంత భారీగా జనం వస్తే ఈ ఫోటోని ఇక్కడ వేసేవాళ్ళు, ఇలా ఈ ప్లేస్లో వేసేవాళ్ళు. ఒక చిన్న ఫోటో వేసి దానిలో అశేష జనసందోహంలో ఓ భాగం అని పేరు, కలరింగ్. సాక్షి వచ్చిన తర్వాత ఒక ట్రెండ్ వచ్చింది, రాజకీయ నాయకుల సభలు జరుగుతున్నప్పుడు ఫోటోలు తీసి ఓ భాగం అని రాయడం. భజనలో అదొక ట్రెండ్ అనమాట. పరీక్షా కాలం, ఇంటర్ నుంచి సెట్స్ వరకు వరుసగా పరీక్షలు, అన్ని పరీక్షలకు కలిపి 24.5 లక్షల మంది విద్యార్థులు. మార్చి 1 నుంచి జూన్ 3వ వారం వరకు ఎగ్జామ్స్. 1 నుంచి ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు 10.59 లక్షలు. సో ఇదంతా ఎగ్జామ్స్ సీజను. దురుద్దేశంతోనే జగన్కు భద్రత కల్పించలేదు. గవర్నర్ జస్టిస్ నజీర్కు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఓకే, ఫిర్యాదు చేశారు. మీలో ఎంతమంది ఆ పార్టీలో ఉంటారు? వైసీపీ నాయకులు నిన్న గవర్నర్ గారికి ఫిర్యాదు చేశారు. అసలు వెళ్ళిన వాళ్ళలో ఎంతమంది ఆ పార్టీలో ఉంటారో డౌటే. గవర్నర్ జగన్కు రక్షణ కల్పించాలని గవర్నర్ను కోరాం. గుంటూరులో జగన్ భద్రత తొలగించడంపై గవర్నర్ ఆశ్చర్యపోయారు. అవునా, విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ ఉన్న మాజీ సీఎంకు భద్రత ఇవ్వాలి. గవర్నర్ గారు అడగాల్సిందే, ఏమయ్యా ఎన్నికల కోడ్ ఉంది కదా, ఎన్నికల కోడ్ టైంలో ఎందుకు వెళ్ళారు అని. కానీ గవర్నర్లు అడగరు, ఎందుకంటే గవర్నర్ అన్నా రాష్ట్రపతి అన్నా మౌనంగా ఉంటారు. మౌనమునులు మౌన ఋషులు అని మనం రాజ్యాంగంలో లేదు, కానీ మనం పాఠాల్లో చదువుకున్నాం. విజయవాడలో సంగీత విభావానికి కోర్టు వర్తించదా? శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ. వైఎస్ జగన్ పర్యటనలో లేని వారిపైన కేసులు. మిర్చి యార్డుకు రాని పేరుని నానిపై కేసులు నమోదు చేసిన పోలీసులు. అన్నదాతలతో జగన్ మాట్లాడితే కోర్టు ఉల్లంఘన ఎలా అవుతుంది? జగన్ పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం. Z+ కేటగిరీ ఉన్న జగన్కు తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయని పోలీసులు. ట్రాఫిక్ను సైతం నియంత్రించని వైనం అని రాశారు. తర్వాత ఒకవైపేమో గ్రూప్ 2 రాష్ట్ర విధానంలో ఇంకా వివాదాలు చల్లారలా. హైకోర్టు ఏమో ప్రభుత్వానికే చెప్పింది ఈలోగా 23వ తేదీన గ్రూప్ 2 మెయిన్స్ జరగడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 23 జరిగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చెప్పారు. కాల్ మెర్జింగ్తో కాజేశారు. దేశంలో సైబర్ నేరగాళ్లు కొత్త స్కామ్ తెరలేపారు. ఫోన్ కాల్ మెర్జింగ్ చేయించి తనకు తెలియకుండానే మన నుంచి ఓటీపీలు తీసుకొని బ్యాంక్ ఖాతాల్లో సొమ్మును కాజేస్తున్నారంట. పనులన్నీ టీడీపీ వారికే ఇవ్వండి. హలో కమిషనర్ గారు, కార్పొరేషన్లో పనులన్నీ మన వారికే ఇవ్వండి. నేను మనిషిని పంపుతున్నాను, పనులు అతనికి అప్పగిస్తే అతను పార్టీ కోసం పనిచేసిన వారికి ఇస్తారని తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ను మంత్రి నారా లోకేష్ ఆదేశించినట్టు తెలిసింది. సత్యవర్ధన్పై కేసు పెట్టి లొంగ తీసుకొని వల్లభనేని వంశీపై కేసు వెనక పోలీసుల చేత ప్రభుత్వ పెద్దలు ఆడించిన నాటకం బట్టబయలేదు. వంశీ అరెస్టుకు 2 రోజుల ముందే సత్యవర్ధన్పై టీడీపీ నేతలతో ఫిర్యాదు చేయించి కేసు పెట్టి దాన్నే బూచిగా చూపి సత్యవర్ధన్ దాదాపుగా బ్లాక్మెయిల్ చేసినట్టు వెల్లడైంది. వైసీపీ వాళ్ళు చేసింది టీడీపీ వాళ్ళు చేసినట్టుగా రాశారనమాట. రేఖా గుప్తా అనే నేను ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. మంత్రులుగా 6 ఎమ్మెల్యేలు ప్రమాణం. రామ్లీలా మైదానంలో పండుగ వాతావరణం.
మిర్చి సేకరణలో సమస్యలు ఉన్నాయి, సీఎం చంద్రబాబు పొంతలేని సమాధానాలు. ఇట్లా చిరు వ్యాపారులకు షాక్. విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదంటూనే చంద్రబాబు దొంగ దెబ్బ. టైమ్ ఆఫ్ డే టారిఫ్ పేరుతో పీక్ అవర్స్లో ఛార్జీలు బాదులు. ఇప్పటి వరకు హెచ్టీ సర్వీసులు ఉన్న పెద్ద పరిశ్రమలకే ఈ పద్ధతి, ఇకపై ఎల్టీ వాణిజ్య సర్వీసులకు వర్తింపు. చిరు వ్యాపారుల నుంచి పరిశ్రమల వరకు బాదుడే. 95% ఉన్న గృహ వినియోగదారులకు అయితే ఎటువంటి రూపాయి కూడా పెరగదు. మిగిలిన ఈ ఇండస్ట్రీస్కి వాళ్ళకి హెచ్టీ లైన్కి ఎల్టీ లైన్లకి స్వల్పంగా పెరుగుద్ది అని ఇచ్చారంట. సో దాన్ని వీళ్ళు హైలైట్ చేశారు. తర్వాత ఈ అయిపోయిన తర్వాత ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఇది అయిపోయింది చెప్పుకున్నాము. కరెంట్ ఛార్జీలు పెంపు లేదు చెప్పుకున్నాము. నిషేధం చెల్లదనేది, ఈ 3 అంశాలు చెప్పుకున్న తర్వాత మహాకుంభమేళా ప్రారంభానికి ముందే నీళ్ల మీద పరీక్ష జరిపి ఆ నివేదిక ఇస్తారా? మా సమయాన్ని వృధా చేయడానిక? 250 పేజీల్లో ఫీకల్ కోలిఫామ్ ప్రస్తావనే లేదు. కుంభమేళాలో నీటి కాలుష్యానికి సంబంధించి యూపీపీసీబీ అఫిడవిట్పై ఎన్జీటీ ఆగ్రహం. సిపిసిబి నివేదికతో విభేదిస్తున్నారా అని నిలదీత. అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చిన నివేదిక మీద ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నివేదిక మీద మీరు విభేదిస్తున్నారా? వారంలో కొత్త నివేదిక ఇస్తామన్న యూపీ. సో ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళా జరుగుతున్న నీళ్లు కాలుష్యం అయ్యాయి అని ఆరోపణలు, రకరకాల విమర్శలు, రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్జీటీలో ఒక పిటిషన్ దాఖలైతే ఎన్జీటీకి ఈ ఉత్తరప్రదేశ్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక రిపోర్ట్ ఇచ్చింది, అసలు లేదు, కాలుష్యం అనేది లేదు అని. దాని మీద ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఎప్పుడో కుంభమేళా ప్రారంభానికి ముందు జనవరి నెలలో టెస్ట్ చేసి ఆ నివేదిక మాకు ఇస్తున్నారు, మమ్మల్ని మోసం చేసినట్టే, సో తాజాగా మళ్ళీ చేయండి అని. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది. మరోవైపు మహాకుంభమేళాలో మహిళలు స్నానం చేస్తుంటే ఆ వీడియోలను కొంతమంది షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు, ఫేస్బుక్, ఇన్స్టాలో అప్లోడ్ చేస్తున్నారు. సో అది ఉత్తరప్రదేశ్ పోలీసుల దృష్టికి వచ్చి కేసు నమోదైంది. కొంచెం సీరియస్గానే పరిగణిస్తున్నాయి ప్రభుత్వాలు. ఢిల్లీలో కొలుదేరిన బీజేపీ ప్రభుత్వం ఓకే. ఐఏఎస్ దినేష్ కుమార్ది. పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ. కూటమి హయాంలో అందుతున్న నిధులు, ఒడివడిగా సాగుతున్న అభివృద్ధి పనులు. జగన్ పాలనలో పల్లెల సొమ్ము విద్యుత్కు, ఇష్టానుసారంగా పల్లె నిధుల మళ్లింపు. ఆర్థిక సంఘం ఇచ్చే సొమ్ములు ఉచితాలకు. తాము అధికారంలోకి వస్తే పల్లె నిధులు నేరుగా పంచాయతీలకు ఇస్తామన్న కూటమి పగ్గాలు చేపట్టాక సర్పంచ్ ఖాతాలకు జమ. మంచిది. గతంలో ఆర్థిక సంఘం నిధులు అది ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్ బకాయిలు తీర్చడము ప్లస్ వేరే దానికి మళ్లించడం జరిగింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకే వదిలేస్తున్నారు, మీరు ఖర్చు పెట్టుకోండి అని చెప్పి వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తున్నారనమాట. ఇది ఒక రకంగా ఒక పెద్ద ఉపశమనం. ఇక మరో ఆసక్తికరమైన వార్త రాశారండి. ఎస్పీడీసీఎల్ మారదా? అధిక ధరలకు ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు సిద్ధం. జగన్ హయాంలో అస్మదీయ కంపెనీ నుంచి అడ్డగోలుగా కొనుగోళ్లు. ఆయన ఓడిన ఆ డిస్కంది అదే తీరు. ఒక్కో 25 kVA ట్రాన్స్ఫార్మర్ రూ. 1,19,900 కోట్ చేసిన సంస్థలు. తెలంగాణతో పోలిస్తే 52,390 రూపాయలు ఎక్కువ. ఛత్తీస్గఢ్ కంటే 42,000 ఎక్కువ. అయినా సరే అదే ప్రైస్కి కన్ఫర్మ్ చేస్తున్నారు. చెప్పాను కదా, డబ్బులు ఎవరికి చేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కువ కోట్ చేసి వాళ్ళకి లంచాలు ఇచ్చారు. సో వాళ్ళకి డబ్బు, వీళ్ళకి చిత్తు కాగితం కాదుగా, వీళ్ళకి కూడా డబ్బేగా. సో ఆ లంచాలు ఏదో వీళ్ళకే ఇస్తున్నారు, వీళ్ళే తీసుకుంటున్నారు. అన్ని స్థాయిల్లో జరుగుతున్నాయి. ఇదేదో మంత్రి గారికి తెలియకుండానో సీఎంఓలో తెలియకుండానో జరగట్లా. ఇవి అందరూ తెలిసి అందరూ కాంప్రమైజ్ అయ్యి తలా కొంత తింటున్నారనమాట. ఇది విద్యుత్ శాఖలో జరుగుతున్న అవినీతి మామూలుగా లేదు. అసలు కొత్త ట్రెండ్, కొత్తగా ఉందన్నమాట. ఎప్పుడు ఏది బయటకు వస్తుందో తెలియట్లా. అదంతా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పాపపు విత్తనాలు. అవి ఇప్పుడు పెరిగి పెద్దయ్యాయి. ఆ ఫలాలు వీళ్ళు తింటున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు, బాధ్యత లేకుండా మిర్చి యార్డులోకి వెళ్ళారు, చట్టవిరుద్ధ పనులకు భద్రత కల్పించలేము, వృధాగా సముద్రంలోకి పోయే నీటినే వాడుకుంటున్నాం, రాజకీయాలకు వివాదాలకు తావులేదు, సున్నితమైన అంశాలపై రాజకీయం చేయొద్దు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో మాట్లాడే సందర్భంలో ఇచ్చారు. తర్వాత మిర్చి రైతుకు భరోసా. బీహార్ అయినా బెంగాల్ అయినా మనమే గెలవాలి, ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఐక్యంగా పనిచేద్దాం, బలంగా పోటీ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వాళ్ళది అది. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీని ఓడించడం. దేశవ్యాప్తంగా ఆ ఎన్నిక కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత ఢిల్లీ వేదిక మీద ఆ ఇద్దరే. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు పవన్లకు పెరుగుతున్న పట్టు. ఏపీలో అయినా ఢిల్లీలో అయినా వారే ప్రత్యేక ఆకర్షణ. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో వారిద్దరికే మోదీ ప్రాధాన్యత. వేదిక మీద అందరికీ నమస్కారాలతో సరి, ఆ ఇద్దరితో మాత్రం చేతులు కలిపి మాటామంతి. ఆసక్తికర సంభాషణ. పవన్జీ మీ మీద చాలా బాధ్యతలు ఉన్నాయంటూ చలోక్తి.
సీఎం చంద్రబాబుతోనూ మాటలు కలిపిన మోదీ. నిజంగా ఆ వీడియో చూస్తే అందరినీ జస్ట్ నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళారు, వాళ్ళిద్దరితో మాత్రం చేతులు కలిపి మాట్లాడారనమాట. అది కొంచెం ఆంధ్రప్రదేశ్లో అదే చెప్తున్నాను కదా, ఎవరికైతే వాళ్ళకి డబ్బులు ఇవ్వరో, ఏ రాష్ట్రానికైతే డబ్బులు ఇవ్వరో ఆ రాష్ట్రానికి ఇదిగో మాటలు కలిపి మాటల మూటలు ఇస్తున్నారు, డబ్బులు మూటలు ఇవ్వకుండా. లేకపోతే వరద సాయం కోసం 6,800 కోట్లు అడిగితే 608 కోట్లు ఇచ్చారు. పల్లెకు పోదాం, పరిష్కరిద్దాం, ప్రజలే ఫస్ట్ నినాదంతో ముందుకు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి సర్కారు అడుగులు. అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇక గ్రామాలకు. అసెంబ్లీ సమావేశాల తర్వాత గ్రామ స్థాయి పర్యటనలకు శ్రీకారం. మంచిది. మార్కుల్లో ముడుపులు. ఇంటర్ ప్రాక్టికల్స్లో ప్రైవేట్ దందా, విద్యార్థుల నుంచి భారీగా వసూళ్లు. ఎంపీసీ విద్యార్థుల నుంచి 1,500, బైపీసీ 2,000, ఎగ్జామినర్ సిఎస్ 6,000కు భారీగా కానుకలు. ఇవి కార్పొరేట్ కళాశాలలు ఇచ్చేవి. ఇవి మాజీ సీఎం జగన్పై కోడ్ ఉల్లంఘన కేసు, పలువురు వైసీపీ నేతలపై కూడా. ఇక ఒకే టెండర్, ఒకే నాణ్యత, ఆలయాల్లో నాసిరకం సరుకులకు అడ్డుకట్ట, లోకల్ టెండరింగ్కు చెక్కు, కేంద్రీకృత టెండర్లపై సమాలోచనలు. ఓకే, ఇక కొంచెం నేషనల్ అంశాలు అవి కూడా ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. భారత్లో ఎవరినో గెలిపించడానికి 182 కోట్లు, ఓటింగ్ పెంచడానికి బయటసాం, అందుకే ఆ నిధులు రద్దు చేసామని ఇందాక చెప్పుకున్నాం. తర్వాత అక్కడ టెస్లా ఫ్యాక్టరీ అన్యాయమే. ట్రంప్ భారత్లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రణాళిక అన్యాయమేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవైపు టెస్లా వస్తే ఇండియాలో అనంతపురంకి ఫస్ట్ వస్తుందని లోకేష్ గారు చెప్తుంటే, ఇక్కడ అమెరికా వాళ్ళు ఏమో ఒప్పుకోవట్లే, అమెరికా ప్రభుత్వం భారత్లో ఏర్పాటు చేయడానికి. ఇక హైకోర్టు జడ్జీలపై లోక్పాల్ ఉత్తర్వులు ఆందోళనకరం, వాటిపై స్టే విధిస్తున్నాం. లోక్పాల్ చట్టం పరిధిలోకి సిట్టింగ్ హైకోర్టు జడ్జీలు వస్తారంటూ గత నెల 27న లోక్పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎవరెస్ట్పై 150 మీటర్లు తగ్గిన మంచు పొర. ఎవరెస్ట్ శిఖరంపై మంచు పొర 150 మీటర్ల మేరకు తగ్గిందని తాజాగా పరిశోధకులు గుర్తించారు. దేహంలోనూ లోహం. బంగారు బిస్కెట్లను తరలిస్తున్న స్మగ్లర్ అరెస్టు. దేహంలోని వెనుక భాగంలో 1.24 కోట్ల విలువైన 1.4 అంటే 1,406 గ్రాములు బంగారు బిస్కెట్లను దాచుకొని బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన స్మగ్లర్ను బీఎస్ఎఫ్ సిబ్బంది అరెస్ట్ చేశారు. దేహంలో వెనక భాగంలో ఎక్కడో పెట్టుకున్నాడంట బంగారు బిస్కెట్లు. 30 ఏళ్ళు పైబడిన వారందరికీ సాంక్రమికేతర వ్యాధుల పరీక్షలు ప్రారంభం. మార్చి 30 వరకు చేపట్టనున్న కేంద్ర ఆరోగ్య శాఖ. సాంక్రమిక వ్యాధుల పరిరక్షణ. మహారాష్ట్ర మంత్రి మాణిక్రావుకు 2 ఏళ్ల జైలు. 30 ఏళ్ల క్రితం తప్పుడు పత్రాలు సమర్పించి ప్రభుత్వ కోటా కింద ఫ్లాట్ పొందారన్న అభియోగం ఎదుర్కొంటున్న మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్సీపీ నేత మాణిక్రావు కొకాటేకు న్యాయస్థానం గురువారం 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అటువంటి వాళ్ళు మా రాష్ట్రంలో బోల్డ్ మంది ఉన్నారు. నైతిక నిబంధనలు పాటించాల్సిందే. ఓటీటీలకు కేంద్రం అడ్వైజరీ. ఐదు నిమిషాల ఇంటర్వ్యూతో ఎలా నిర్ణయిస్తాం? సీనియర్ న్యాయవాదుల ఎంపిక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. సీనియర్ న్యాయవాదుల ఎంపికకు ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రక్రియను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఒక 5 నిమిషాల ఇంటర్వ్యూ చేసి అభ్యర్థిని ఎలా అంచనా వేస్తామని అది సాధ్యం కాదని చెప్పింది. 7 రోజుల్లోగా ఆయుధాలు అప్పగించండి. మణిపూర్ ప్రజలకు గవర్నర్ విజ్ఞప్తి. సో మణిపూర్లో రాష్ట్రపతి పాలన వచ్చింది కాబట్టి అక్కడ హింస తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు జరగలేదు. ఆ దేశ సరిహద్దు భద్రతా దళాధిపతి వ్యాఖ్య. ఇవన్నీ జాతీయ స్థాయి అంశాలన్నమాట. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. ఢిల్లీ మంత్రులందరూ కోటీశ్వర్లే. అత్యంత సంపన్నుడు మంజిందర్ సింగ్ సిర్సా. సీఎం రేఖా గుప్తాకు 5 కోట్ల ఆస్తి, 1 కోటి అప్పు. మంజిందర్ సింగ్ 248 కోట్లు. పరమేష్ వర్మ 115 కోట్లు. గట్టిగానే ఆస్తిపరులు అందరూ కోటీశ్వర్లే ఉన్నారంటండి. పీఎం కేర్స్ లబ్ధిదారులకు ఉచిత శిక్షణ, కోచింగ్ పథకంలో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు ఉద్దేశించిన ఉచిత కోచింగ్ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసిందంటండి. సో ఇది మనం 4 పత్రికల్లో ఉన్న ప్రధానమైన అంశాలన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం క్లియర్గా మిస్ అయిన అంశాలు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.